రైతు బంధు, రైతు భరోసాగా మారిన తర్వాత గత సంవత్సరంగా ఏదైతే ప్రజలను అటు ఇటు రైతులు ముఖ్యంగా మభ్యపెడుతూ ఇక ఇప్పుడు రేపు అనుకుంటూ సంక్రాంతికి కానుక అంటూ మొత్తం రేవంత్ రెడ్డి గారు మాకు క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత 9 గంటల తర్వాత కొండను తవ్వి ఎలకని పెట్టారు. ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో జరిగిన 3 విషయాలు వెల్లడించారు. ఆ 3 విషయాలు మొదటి రైతు భరోసా గురించి మాట్లాడతాం. తర్వాత ఇందిరమ్మ రైతు నేస్తామని ఏదో పేరు పెట్టి మనకు రైతు కూలీలకు భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తా అన్నారు. మంచిది, దాని విషయంలో సమస్య లేదు. రైతు భరోసా విషయంలో ఇప్పటిదాకా ఎన్ని పుకార్లు వ్యాపించిన అన్ని ప్రభుత్వం అన్ని అఫీషియల్ లీకేజీలు చేసింది. అన్నిటిని పక్కన పెట్టి అసలు పచ్చి మోసం బయటపడింది. వాళ్ళ పచ్చి మోసం అంటున్నాను. ఇది మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 ఇస్తాం, ఇప్పుడైతే 10,000 ఇస్తున్నారు. వాళ్ళు మోసం చేస్తున్నారు. 10,000 ఏం సరిపోతాయి, మేము వస్తే రైతు భరోసా కింద రైతు బంధు బంద్ చేస్తాం, రైతు భరోసా కింద మేము ఇస్తాం 15,000 అన్నారు. మేనిఫెస్టోలో స్పష్టంగా రాసిండు. కనుక మేనిఫెస్టోలో రాసి అది గ్యారంటీ అని చెప్పి, రైతుల గ్యారంటీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలిచి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత పెద్ద మోసం బయటపడదని నేను అంటున్నాను. మిగతా అన్ని విషయాల్లో నేను రేవంత్ రెడ్డిని విమర్శిస్తాను. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వడం కరెక్టే. దాంతోపాటు కొన్ని ఏదైతే రాళ్లకు రప్పలకు అట్లాగే రైతు బంధు పేరు మీద ప్రభుత్వం సేకరించిన భూములకు అట్లాగే ప్రభుత్వము మన ఏదైతే కొన్ని ఇళ్ళు కట్టిన సందర్భంలో రోడ్లు వేసిన సందర్భంలో వాటిని కూడా ఇంకా వ్యవసాయ బీమా చూపించడం, ఇవన్నీ ఎవ్వరు సమర్థించరు. ఖచ్చితంగా ఆనాడు జరిగిన తప్పులు అవి పరిహరించాల్సిందే, అవి తీసేయాల్సిందే. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం భూములు కొని ఇల్లు కట్టి వాటికి కూడా ఇప్పటిదాకా ఇచ్చారు. వీటిని స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను, ఇవి పోవాల్సిందే. కానీ 5 ఎకరాల 10 ఎకరాల సీలింగ్ పెడతామని 5, 7.5, 10 అని రకరకాల చేసి చివరికి ఏమన్నారు, అందరికీ ఇస్తామన్నారు. మరి మొన్నటిదాకా మీరు ఏమన్నారు, ధనిక రైతులు లాభపడ్డారు. 20 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నాడు కూడా రైతు బంధు తీసుకున్నాను. మరి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఇప్పుడు ఎందుకు సీలింగ్ పెట్టలేదు? 5 ఎకరాలకు 10 ఎకరాలు సీలింగ్ పెట్టాల్సి ఉండే, ఎందుకు పెట్టలేదు? 5 కాకపోతే 7.5 లేకుండా 10 ఎందుకు పెట్టలేదంటే అన్ని పార్టీల్లో ప్రభావ వర్గాలు ఉంటాయి. 10 ఎకరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంకొక పుకారు మొన్నటిదాకా ఏంది, ఆదాయ పన్ను కట్టిన వాళ్ళకి ఇవ్వద్దని, మనకేదైతే పాన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని, ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వమని, సింగరేణి ఉద్యోగులే 59,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆదాయ పన్ను ఉంటుంది. ఉద్యోగులందరికీ 4th క్లాస్ ఎంప్లాయీ కూడా ఆదాయ పన్ను పోతుంది. మరి ఎవరిని మినహాయించాలని అంటే ఇంత గందరగోళం ఎందుకు, ఇంత కసరత్తు చేయడం ఎందుకు అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. అన్నిటికన్నా రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చివరికి ఒక మాట చెప్పారు, అది నిజం. ఏంటంటే మాకు ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా, మాకున్న పరిమితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. 15,000 ఇస్తామన్నారు కదా, మా సంగతి నేను విలేకరులు అడుగుతుంటే దాట వేసి అంతా 5-10 నిమిషాల్లో ప్రెస్ మీట్ ముగించి వెళ్ళిపోయారు. అందుకని నేను ఏమంటున్నా అంటే రైతు భరోసాలో మీరు చెప్పింది ఏది, చేసింది ఏది, చెప్పిన దానిలో కొన్ని పనులు చేశారు, అది కరెక్ట్ అంటున్నాను. నేను చెప్తున్నా, ఏవైతే వ్యవసాయ యోగ్యంగా భూములు అన్నిటికీ తీసేయడం కరెక్ట్. అట్లాగే రియల్ ఎస్టేట్ భూములు తీసేయడం, నాలా కన్వర్షన్ చేసిన భూములకు తీసేయడం కరెక్ట్. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. కానీ 15 స్థానాలు 12కి ఎందుకు పరిమితమయ్యారు అంటే ఏంది, ఈ 7,500 కోట్ల రూపాయలు ప్రతి కారుకు అంటే 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఖర్చు అవుతున్నాయి. ఈ 15,000 కోట్లలోనే మొత్తం అంతా ముగిద్దామనుకున్నారా? ఎందుకంటే మీరు ఇస్తా 15,000లో 3,000 కోత పెట్టింది రైతులకు, పట్టేదారులకు. ఇటు పక్కన 12,000 కొత్తగా పెరుగుతున్నాయి. ఇది ఇంతమంది ఉండకపోవచ్చు, మరి 50 లక్షల మంది 60 లక్షల మంది రైతులు ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే తీసేస్తున్నారో మహా అయితే కొండను దేవి ఎలకన పెట్టడమే అంటున్నాను నేను. ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వ భూములు, రోడ్లు ఇవన్నీ కలిస్తే ఒక నా ఉద్దేశం ఏంటంటే ఇంకొక 1,000 కోట్లు 1,500 కోట్లు పోతుండొచ్చు. అంతకని ఎక్కువ పోవనుకుంటున్నాను నేను. 1,000 కాకపోతే 1,500 కోట్లు పోతే మిగతా 6,000 కోట్లకు ఇవ్వాల్సిందే కదా. కనుక 6,000 కోట్లలోనే 12,000కు తగ్గించడం వల్ల సరిపోద్ది అనుకుంటున్నారు. అంటే ఇవాళ ప్రభుత్వం నడపడానికి అవసరమైన బలమిచ్చిన ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఏమన్నారు మొన్నదాకా, వాళ్ళు ఇస్తే 10, మేము ఇస్తే 15 అన్నారు. వాళ్ళు ఇస్తే 10 తీసుకుంటారో, రేపు వచ్చి మేము ప్రభుత్వం రాగానే డిసెంబర్లో నేను 15 ఇస్తాం, మేము 15 తీసుకుంటారు అన్నారు. మళ్ళీ డిసెంబర్ వెళ్ళి మళ్ళీ జనవరికి వచ్చినాం. అంటే సంవత్సరం తర్వాత వీళ్ళని ప్రజలను మోసం చేయడం కదా, రైతులను మోసం చేయడం కదా ఇది. కనుక రైతు బంధు విషయంలో మిగతా నిర్ణయాలన్నీ సమర్థిస్తూనే, ప్రభుత్వం తీసుకునే మిగతా నిర్ణయాలు సమర్థిస్తూనే వాళ్ళు అనుకున్న 15,000 చేయకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత వస్తుంది, తప్పనిసరి తిరుగుబాటు వస్తుంది రైతు నుంచి అంటున్నాను. నెంబర్ 1, మీరు 15 ఇస్తానంటే ఇప్పుడు మనం ఏమంటారు, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అంట. కనుక మీరు పెడతానని ఆశ పెట్టిండ్రు, ప్రభుత్వానికి వచ్చిండ్రు, ఎందుకు వెనక్కిపోయినరు? 15 చేయాల్సిందే అంటున్నాను. అది 1 ఎకరం ఉన్నా 10 ఎకరాలు ఉన్నా
అది కాక సీలింగ్ పెడతామన్నా ఎందుకు వెనుకపోయినరు అంటే మీ దాంట్లో కూడా పెద్ద పట్టేదారులు మిమ్మల్ని మీద ప్రభావం చూపెట్టిండ్రు. అనేక షరతులు పెడతామని చెప్పి షరతులు వర్తిస్తాయని అసలుకే మోసం చేసి 3,000 తగ్గించారు. పెద్ద షరతు ఇదే. మీరు ఏదైతే మీరు గ్యారంటీ కింద ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ సోనియా గాంధీ సాక్షిగా ఇచ్చారు. ఆమెను అవమానపరిచినట్టే, కాంగ్రెస్ పెద్దలను అవమానపరిచినట్టే, మీరు కూడా తప్పు చేసినట్టే. కనుక రేపు ప్రజాక్షేత్రంలో తప్పనిసరి రేపు పంచాయతీ ఎన్నికలు ఇది ఖచ్చితంగా కనపడుతుందని నేను అంటున్నాను. ఇక రెండోది ఏంటంటే మీరు ఏదైతే దీన్ని రైతు కూలీలకు ఇద్దామనుకున్నారు, ఇప్పటికీ విధి విధానాలకు అడగాలి. ఇప్పుడు కూడా ఇంకొక మాట అంటున్నారు, ప్రభుత్వం సేకరించిన భూములకు కూడా మీరే ఇప్పటిదాకా ఇస్తున్నారన్నారు కదా. ఎవరట? ఇప్పుడు ప్రజలే వచ్చాట, మేము ప్రభుత్వం సేకరించింది మీ భూములు మీరు తీసుకున్నారు కనుక మాకు రైతు బంధు వద్దు అని పెట్టారట. ఇలా ఇంకా వీడని చిక్కుముడి ఏంటంటే ఇప్పుడు రైతులను దరఖాస్తు పెట్టుకోమంటారా, బిచ్చం ఎత్తుకోమంటారా, లేకుంటే నిజంగానే మీరే తేల్చి ఏదైతే మీరు అన్న మినహాయింపులు ఏవైతున్నాయో రాళ్ళు రప్పలు కానీ ఇవి తీసేసి చెప్తారా? రెండోది, ఒకే కారు పంటలు పడతాయి. వ్యవసాయం ముఖ్యంగా మెట్ట వ్యవసాయం చేసే తెలంగాణలో కంది వేస్తారు, పత్తి వేస్తారు. అవి 7 నెలల పంట. ఇప్పుడు కంది ఇంకా కాలేదు, నడుస్తుంది. ఇప్పుడు ఇంకా కంది పంట కొయ్యలే ఇంకా. మరి అటువంటి అప్పుడు ఇంకొక 3 నెలలు 4 నెలలు టైం ఇస్తే మళ్ళీ వర్షాకాలం పంట వస్తుంది. కనుక 8 నెలలు పంట పండించే కుష్కి భూములకు మీరు ఇస్తారా, ఇయ్యరా? రేపు పొద్దున ఇప్పుడు శాటిలైట్ సర్వే అంటున్నారు, లేకుంటే ఏ ఎవరు అంటున్నారు. అసలు వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి నిజమైన రైతుకు నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే మీరే ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులు పట్టుకొని నాలా కన్వర్షన్ మొత్తం భూములు తీసేయాలి, రాళ్ళు రప్పలేమున్నాయి తీసేయాలి, రోడ్ల మీద పోయినా తీసేయాలి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేసి ఎవరైతే వెంచర్లు చేసారో వాటిని తీసేయాలి, అంతవరకే. కానీ వెంచర్ల మధ్యన కూడా కొందరి భూములు ఉంటాయి. ఉదాహరణకు ప్రగతి నగర్లో చుట్టూ వెంచర్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, వరి పండిస్తుంటారు అక్కడ. మరి మీరు ఆ సర్వే నెంబర్ తీసుకుంటే ఆ సర్వే నెంబర్ మొత్తం మనకి రాకుండా అయిందనుకోండి. గతంలో ధరణిలో జరిగిన పొరపాటు ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ నేను ప్రగతి నగరు, నిజాంపేట ఉదాహరణ చెప్తున్నాను. ప్రగతి నగరు, నిజాంపేట ఇవాళ హార్ట్ ఆఫ్ ది సిటీగా మారింది. అక్కడ కూడా పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. మరి ఏం చేస్తారు? ఒకటే సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్ మొత్తం తీసేస్తారా, ఉంచుతారా? ఇవన్నీ పెద్ద సమస్య అంటున్నాను. అందుకనే మీ దగ్గర ఉన్న రికార్డును సరి చేసుకోకుండా ప్రజల నుంచే మళ్ళీ దరఖాస్తులు కోరితే ఇంకా బదనాం అవుతారు. మీరు 15,000 ఇస్తామని 12,000 పరిమితి కరెక్ట్ కాదు. 15,000 ఇవ్వాల్సిందే ప్రజల నుంచి డిమాండ్ రేపటి నుంచి వస్తుంది. ఇది పచ్చి మోసంగా పరిగణిస్తున్నారు ప్రజలు, ముఖ్యంగా రైతులు. రేపొద్దున కరువు కలిసి వాళ్ళే వాత పెడతారు మీకు. కానీ మీరు అన్నదానికి వెనుకపోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ సహకరించలేదంటే ఆనాడు హామీలు ఇచ్చేటప్పుడు ఈ తెలిపెట్టిపోయింది, ఈ సో ఎట్లేదని అడుగుతున్నారు. మీరు 10 కాదు 15 ఎవడిమన్నాడు మిమ్మల్ని హామీ? 10 ఇస్తామని ఉంటుంది, నష్టమే లేకుండా కదా. అట్లాగే పెద్ద రైతులు లాభపడుతున్నారు అని ఆనాడు మీరు ఎవరైతే విమర్శ చేసిండ్రో ఆ పెద్ద రైతులు మళ్ళీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రుణమాఫీ 2 లక్షలు అంటే పెద్ద రైతులు లాభపడ్డారు. ఇవాళ మన రైతు భరోసా కింద ఇచ్చేది పెద్ద రైతులకు కూడా 10 ఎకరాలు దాటిన వాళ్ళందరూ కూడా పెద్ద రైతులే అయితే వాళ్ళకు కూడా మీరు మేలు చేసినట్టు అవుతుంది. కనుక మీ మాట మీరు తప్పారు. రైతు భరోసాలో పెద్ద మోసం ఇవాళ బయటపడ్డది. కేబినెట్ సమావేశం నిర్ణయం అంతా కూడా రేపు ప్రజా వ్యతిరేకంగా ఉన్నదని నేను అనుకుంటున్నాను.